ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు? నా బ్రతికెందుకు ఇలా అలర్పాలు చేస్తున్నారు? నేను మీకేమని ఏం చేశాను? సారీ, నీకు బాధ కలిగించాను, క్షమించు. ఇప్పటికైనా నిజం చెప్పండి, అసలు మీరెవరు? నేను నీకు శత్రువును మాత్రం కాదు. ఎంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను. నాట్ ఇయర్స్. కళ్ళదో లేదు, కలపట్టం లేదు. ఏమిట్రా నీ పళ్ళదనం? మీకోసం అమ్మగారు ఎదురు చూస్తున్నారు. చాలైనా కవరెట్టారు. ఏంటి అలా చూస్తారేంటి? కోపంగా ఉన్న త్వరగా వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. మీరు నా గురించి ఎదురు చూశారట? నేనెక్కడ ఎదురు చూశాను? అదే కబురు చేశారట. కూర్చోండి. మీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందా? చెప్తాం. రేపు నేను ఊరెళ్తున్నాను. చెప్తాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను రేపు ఊరికి వెళుతున్నాను అని. అదే మా తమ్ముడు హరిబాబు, అదే విజయ తండ్రి. చెప్తాం. హైదరాబాద్ లో మా తమ్ముడికి చాలా ఆస్తి ఉంది. ఆస్తి తగాదాల్లో ఉంది. మా పెద్దల ఆయనతో మాట్లాడి కొన్ని కట్టుదిట్టాలు చేద్దామని నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అదంతా 2 రోజులు పట్టొచ్చు. అంతవరకు ఇంటి సంగతులన్నీ మీరే చూడాలి. ఆ బాధ్యత మీదే. చెప్తాం. నా మీద మీకంత నమ్మకం కలగడం నా అదృష్టం. మంచిది. చూడండి, పిల్లల్ని ఒక గంట కనపడుతుండండి. చెప్తాం. ఎంత మాత్రం అలసివ్వద్దు. చెప్తాం. ఏమాత్రం అలసివ్వను. చాలా కఠినంగా చూస్తాను. మరి నాకు సెలవిస్తారా? మంచి. చూడండి, అదే నా గురించి మీరు చెప్పిన మాట పిల్లలకు కూడా చెప్పనండి. ఎప్పుడు చెప్పను. మన మధ్యనే ఉండాలి. చెప్తాం. ఏం జోగులు, కొంచెం మెలుగుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసావేంటి? ఏదో చేశాను. అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు. రే ఆగరా. విన్నావా? పిచ్చి బాబు ఎంత కొన్నారు కోళ్ళు? గుడ్లు పెట్టలే. కోడి 11. గుడ్లు పెట్టలే, గడ్డి గుడ్డు పెట్టలే. మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ. 3 రూపాయలు పిచ్చుకొస్తే వార పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా? రే జోగులన్నా, నిన్న గంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా సపక్ అని కొంచేస్తుందండి. చిన్న సంగతులని నీకెందుకు? నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందంటే. ఇంకా ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఎందుకండి? ఎందుక 32 ముక్కల కింద కోసి ఊర్లో జనానందరికి పంచి పెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసేనా వదిలిపెట్టండి. నీ మొహమా? చూస్తాను. పిచ్చి కాసులు, మీ అన్నయ్య ఎక్కడుంటే నేను వస్తాను చెప్పు.
లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం. నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్టాగే ఉంటుంది అనమాట. ఇదా మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంతగాకుల కావు కావు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు విషయం తేల్చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి ఆ మాటలు? ఆన్సర్ టు పాయింట్స్ టు ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే అలానే ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషాగా బాగానే ఉందే. ముందు ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మందగమన మీ అన్నయ్య వచ్చే వేళ అయింది, వీపు సాఫ్ చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు సార్ జ్ఞాపకం ఉంచుకో. బాబాయ్ హాయ్. థ్యాంక్ యూ గిరి, బాయ్. విమలా, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం? రేపు కాలేజీలో కలుసుకుంటాంగా. కాలేజీ మాట సరిలే, రేపు కూడా మనం గార్డెన్ లో ఇలాగే కలుసుకోవాలి. ఈ దేవి గారి దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా మరి? మా అత్తయ్య ఊరి నుంచి వస్తే నేను రాలేను. అయితే నేను బతుకుంటాను లేదా నీకు? చాచా ఇవేం మాటలు? తప్పకుండా వస్తాలే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అత్తయ్య, ఎవరా అబ్బాయి? అతని కారులో ఎందుకు వచ్చావు? అతను నా క్లాస్మేట్ అత్తయ్య. తన కారులో డ్రాప్ చేస్తానంటే సరే అన్నాను. సిగ్గు లేకుండా పరాయి మగాడితో తిరుగుతా. చెప్పు, ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి జరుగుతుంది? చెప్పు. నేనే పాపం ఎరగను అత్తయ్య, నేనే పాపం ఎరగను. విమల అబద్ధం చెప్పదనే నా నమ్మకం. నిజంగా అతను ఆమె క్లాస్మేట్ అయి ఉంటాడు. ఈ క్లాస్మేట్ వేషాలు ఒక వంక. కారులో పక్కన కూర్చుని షికాలు మొదలు పెట్టిన తర్వాత అది ఎంతవరకు పోతుందో మీకేం తెలుసు? చూడండి సీతాదేవి గారు, గోరంత విషయాలు కొండంతలు చేసి మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఎరుగున్న ఒక స్నేహితుడు డ్రాప్ చేస్తానంటే అతని కారులో ఎక్కి రావడం తప్ప? అర్థం లేని ఆంక్షలన్నీ పెట్టి అడుగడుగునా అనుమానిస్తూ అమానుషంగా అవమానిస్తూ ఉంటే ఎంత మంచి పిల్ల అయినా సరే ఎప్పుడో ఒకసారి దారి తప్పుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలించండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది. మా కుటుంబ వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. లక్ష్మి, లక్ష్మి అమ్మగారు, విమలకి ఈ రోజున భోజనం పెట్టొద్దు, పచ్చి మంచిని కూడా ఇవ్వద్దు. జాగ్రత్త, దిస్ ఇస్ ది లాస్ట్ వార్నింగ్. ఏడవకమ్మా. బేబీ బేబీ, చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. మీ మంచితనాన్ని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. టేక్ ఇట్ ఈజీ బేబీ, టేక్ ఇట్ ఈజీ. మాస్టరు, చిన్నక్కయ్యకి ఎవరికి అవి? చిన్నక్కయ్యకి పెడతామని. ఎంత పొగరే నీకు! నా మాట కాదని దొంగతనంగా తీసుకెళ్తావా? పసిపిల్లలంత దెబ్బలు కొడతా. కొట్టాలా తన్నాలా? నా మాట కాదని విమలకి చపాతీ తీసుకెళ్తుందా? దీనికి కూడా నా మీద ఎంత నిర్లక్ష్యం మీకు తెలీదు. ఖర్చు కాకపోతే ప్రేమ ఎట్లా కలుగుతుంది? నీ వంటి హృదయం లేని కిరాతకురాలు ఎవరైనా ప్రేమించారు? మీరు నన్ను కిరాతకురాలంటారా? నేను హృదయం లేని కిరాతకురాలనా? అవును అవును, మీకు హృదయం లేదు, మంచితనం లేదు. అమాయకులు అయిన పిల్లల్ని దారుణంగా హింసించి నానా బాధలు పెడుతున్నారు. ఇటువంటి నికృష్ట పనులు చేసేవాళ్ళని కిరాతకులు కాక మరేమంటారు? మీరిక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోయింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనుషులను ఎప్పటికైనా దగ్గరకు చేర్చేది ప్రేమ ఒక్కటి మాత్రమే.
మాస్టర్ మాస్టర్ మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారండి. నన్ను కిరాతకురాలన్నారు. ఎందుకని? మీకు కూడా నేను అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. అవునులేండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈరోజు విమల్ని నిర్మల్ని కొట్టానంటే వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళని హింసించాలని కాదండి. వాళ్ళని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నాతో రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు పిల్లలండి వాళ్ళు. వాళ్ళకంటే నాకు దగ్గర వాళ్ళు ఎవరున్నారు? అందుకనే వాళ్ళు చెడు మార్గంలో పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఒక్కసారి ఈ వంశంలో జరిగిన అనర్థం మళ్ళీ జరగకూడదనే నేనంత కటువుగా ప్రవర్తిస్తుంటాను. అనర్థమా? అవును. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మా అక్క నేను పెరిగా. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేది. చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఒకే పందిట్లు ఇద్దరం కలిసి పెళ్లిళ్ళు చేసుకోవాలని మురిసిపోయేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు వల పన్ని ఆమె హృదయం దోచుకున్నాడు. పాపం ఆ అమాయకురాలు వాణ్ణి పూర్తిగా నమ్మింది. ఆమె సర్వస్వం దోచుకుని ఆ దుర్మార్గుడు మోసగించిపోయాడు. చివరికి కళంకినిగా బ్రతకలేక, వంశ గౌరవం మంట కలపలేక ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. ఆ మగవాడి పశుత్వానికి మా అక్క బలైపోయింది. మళ్ళీ అదే చరిత్ర నా కుటుంబంలో నా కళ్ళ ఎదుట ప్రారంభమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగకూడదు. జరగడానికి వీల్లేదు. సీతాదేవి, మీ హృదయంలో ఇంత దావానన రగులుతుందని నాకు తెలియదు. మీ అక్కగారికి జరిగిన అన్యాయం కూడా నాకు తెలియదు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, క్షమించండి. అంత మాట అనకండి. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు ఆత్మీయులు కనుక మీతో చెప్పాను. చిత్తం. చూడండి, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు కూడా నాతో రావాలి. హైదరాబాద్? చెప్పానుగా మా తమ్ముడు ఆస్తి గురించి దావా ఉందని. చిత్తం. మీరు కూడా వస్తే కొంచెం ప్లేయర్లతో మాట్లాడడానికి సహాయంగా ఉంటుంది. కానీ ఏమిటి చెప్పండి. చిత్తం. నాకు వేరే పని ఉంది. నేను రేపే బయలుదేరి వెళ్ళి మీరు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటాను. ఓ అలాగే. చిత్తం.